హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8 నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదే సోనియా ఆకుల ఎలిమినేషన్. బిగ్ బాస్ 8 నుంచి అయితే సోనియా ఆకుల ఎలిమినేషన్ అయినట్టుగా నాగార్జున గారు అయితే ప్రకటించారు. బయట కూడా చాలా ఫొటోస్ కూడా పిక్స్ కూడా కనబడ్డాయి తను ఎలిమినేట్ అయినట్టుగా. ఇక బిగ్ బాస్ 8లో తన జర్నీ అయితే చూద్దాం. బిగ్ బాస్ 8లో ఒక ఆలోచనతో అయితే సోనియా ఆకులు అయితే అడుగుపెట్టింది. కానీ అక్కడ సరిగా తీరాలా లేకపోవటం వల్ల వెంటనే మొదటి వారంలో బేబక్క, నిఖిల్ మీరందరూ ఒక బ్యాచ్గా ఒక గ్రూప్గా ఆడుతున్నారు అని చెప్పిన సోనియా తర్వాత అదే బ్యాచ్లో అదే వాళ్ళతో కలిసి ఆడటం అయితే జరిగింది. ఇక నిఖిల్ చీప్గా ఉన్న ఈ 3 వారాలు కూడా అసలు సోనియా అయితే తనే చీప్ అన్నట్టుగా, తనే లీడర్ అన్నట్టుగా బిహేవ్ చేయటం, ప్రతి ఒక్క కంటెస్టెంట్ని చాలా చీప్గా చూడటం, లోకుగా చూడటం అయితే జరిగింది. ఇక సోనియా ఆకులు అయితే ఆర్జీవి శిష్యురాలుగా ఆర్జీవి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అయితే అడుగుపెట్టింది. తను ఇప్పుడు కరీంనగర్ రైతు బిడ్డని అని చెప్పి చెప్పుకుంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్లో చూస్తే తను ఇచ్చే హగ్గులు, కిస్సులు ఇవన్నీ కూడా బయట అయితే చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. ఇక సోనియా ఆకుల వాళ్ళ అమ్మగారు అయితే మాట్లాడుతూ నిఖిల్ని, పృథ్వీని అయితే చిన్నోడా పెద్దోడా అని పిలుస్తుంది. చిన్నోడా అంటే చిన్నన్నయ్య, పెద్దోడా అంటే పెద్దన్నయ్య. తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. డిసెంబర్లోనే మ్యారేజ్ అయితే ఉంది. తన భర్త అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓకే అంటేనే తను బిగ్ బాస్కి వెళ్ళింది. తను సపోర్ట్ చేయండి, తను ఎలాంటి తప్పుడు పనులు చేయట్లేదు, బిగ్ బాస్ అలా చూపిస్తున్నాడు అని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది. సోనియా ఈ డామినేషన్ అందరి మీద డామినేషన్ చేయటం అనేది ఎవ్వరికి నచ్చలేదు. ముఖ్యంగా యష్మిలతో గొడవ, ప్రతి ఒక్కరితో గొడవ, నాగమణికంఠనైతే చాలా చీప్గా మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. ఇక విష్ణుప్రియ ఒకసారి సోనియా ఆకుల్ని, నిఖిల్ని మీ మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడైతే నువ్వు అడల్ట్ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడుతున్నావు, అది ఇది ఏమి లేకపోయినా కానీ తన ఇష్టం వచ్చినట్టుగా సోనియా చెప్పడం వల్ల తను ఏ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినా కానీ వేరే వాళ్ళు మాట్లాడితే అంత బ్యాడ్గా అయితే తీసుకోరు. కానీ సోనియా మాట్లాడినప్పుడు తను కూడా నువ్వు బ్యాడ్గా అలా అన్నప్పుడు మేము అనకూడదా అన్న రేంజ్లో అయితే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు డబల్ మీనింగ్లో మాట్లాడటం అయితే జరుగుతుంది సోనియా ఆకులతో. ఇక సోనియా ఆకుల ఎలిమినేషన్ అవటం అయితే విష్ణుప్రియకి ఇంకా సంతోషం కల్పిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ, పృథ్వీకి ఇప్పుడే లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు కూడా ఇక చాలా క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక విష్ణుప్రియ, పృథ్వీ మధ్య ఇంకేమైనా నాగార్జున గారు ఏమన్నా అడ్డుకట్ట వేస్తే తప్ప ఇంకా వాళ్ళిద్దరు అయితే ఆగరు. సోనియా ఉంటే సోనియా కొంచెం అయితే ఆపేది. ఏంటి మీ ఇద్దరి మధ్యలో మాటలని చెప్పి తన మధ్యలో దూడటం, పృథ్వీని కంట్రోల్ చేయటం, అది ఇది చేసేది. కానీ ఇప్పుడు సోనియా ఆకుల ఎలిమినేషన్ అవడం వల్ల ఇక విష్ణుప్రియకి ఇబ్బంది. ఇక కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనటానికి బిగ్ ఎగ్జాంపుల్ అయితే సోనియా అయితే ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది నువ్వే అని చెప్పి ఆయిత్యవంని అయితే అనటం జరిగింది. అదేవిధంగా సోనియా ఆకులు అయితే ఈ వారం అయితే ఎలిమినేషన్ అయితే అయ్యింది. కానీ సోనియా ఆకుల వల్ల నిఖిల్ ఆట, పృథ్వీ ఆట అయితే చాలా చెత్తగా అయితే తయారైంది. తను వెళ్ళిపోయిన తర్వాత ఇక తన ఫ్యాన్స్ కొంచెం బాధపడొచ్చేమో, కానీ నిఖిల్, పృథ్వీ ఆట అయితే బాగుపడుతుందని చెప్పి ఆశించడం అయితే జరుగుతుంది. ఇక సోనియా ఆకుల ఎలిమినేషన్ అవటం వల్ల పృథ్వీ మరియు నిఖిల్ అయితే బోరును ఏడవటం అయితే జరిగింది. పాపం వాళ్ళు 1-2 రోజులు ఇక భోజనం కూడా చేరేమో సోనియా ఆకుల వెళ్ళిపోవటం వల్ల. సోనియా ఎలిమినేషన్ కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.